Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ పేరు చెప్తే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం అందరివాడ ఆంధ్రవాడ అనే చర్చ నడుస్తుంది. డిసెంబర్ 15వ తేదీన తెలంగాణ ప్రభుత్వం రవీంద్ర భారతి ఆవరణలో ఎస్పి బాలు విగ్రహ ఆవిష్కరణకి సన్నద్ధమవుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఆందోళన చేస్తున్నారు. ఇది అటు ఇటుగా రాజకీయ రగడగా మారుతుంది. దీనిపైన జనసేన పార్టీ ఏమనుకుంటుంది, ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన తెలంగాణ నేత డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? తెలుగు వాళ్ళు అందరూ ఇష్టపడతారు. ఆయన పాటలు కావచ్చు, ఆయన మాటలు కావచ్చు, పాడుతా తీయగాతో ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు. కానీ ఇప్పుడు తెలంగాణలో కొత్త చర్చ మొదలైంది. స్థానిక కళాకారుల్ని, తెలంగాణ అస్తిత్వాన్ని కించుపరుస్తూ ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చినటువంటి కళాకారుల విగ్రహాలు పెట్టడం ఏంటి అనేటువంటి చర్చ. ఏంటి ఇది? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నిజంగానే అందరివాడా కాదా? ఈ చర్చకి మీరు ఏ సమాధానం చెప్తారు జనసేన పార్టీ తరఫున? ఆయన అందరివాడు సార్. ఎందుకు అంటే ఆయన యొక్క కళా నైపుణ్యాన్ని మనం గుర్తించాలి. మన తెలుగు పాటల్ని ఆయన ఏ విధంగా తీసుకెళ్లారు, తెలుగులో ఏ విధంగా మన కళాకారులను ప్రోత్సహించాడని గుర్తించాలి. కానీ ఆంధ్ర తెలంగాణను కొట్టుకుంటూ పోతే ఎవరు రావద్దు, ఇదంటే కష్టం. ఏమంటే గద్దర్ గారికి ఇంకా మిగతా కవులు అందరినీ కూడా వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టమని ఫైట్ చేద్దాం. కానీ ఆయన విగ్రహం పెట్టొద్దు అనేది నేను రాంగ్ అంటాను. ఎందుకంటే ఆయనతో పాటు గద్దర్ది పెట్టమని అడుగుతాం. కానీ మన ఆయనది పెట్టొద్దు అంటే ఈరోజు పెట్టొద్దు అన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారిది పెట్టొద్దు అంటాడు. నెక్స్ట్ రవీంద్ర భారతిలో రవీంద్రనాథ్ ఠాగూర్ మన తెలంగాణ వాడు కాదు, రవీంద్ర భారతి కూడా పేరు మార్చేయండి అంటారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ఇబ్బందిగానే ఉంటుంది సార్. నేనేమంటూ అంటే కళాకారులను గుర్తించాలి. రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను గుర్తిస్తుంది. ఆ గుర్తించే లిస్ట్లో ఇంకా నలుగురిని పెంచమని చెప్పండి. కానీ అర్థం లేకుండా ఆయన పెట్టొద్దు అంటే ఆయనకు మన భారతదేశ ప్రభుత్వము కొన్ని అవార్డులు కూడా ఇచ్చింది. భారత పద్మభూషణ్ లాంటి అవార్డులు ఇచ్చింది, పద్మవిభూషణ్ కూడా ఇచ్చింది. సో అంత అవార్డులు ఇచ్చిన దాన్ని గౌరవించాలి. మీరు ఇతన్ని ఈరోజు వ్యతిరేకిస్తున్నారంటే ఆ అవార్డులను కూడా అవమానించినట్టే. కానీ అది కాదు, వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే తెలంగాణ కళాకారుల్ని, ముఖ్యంగా తెలంగాణ జానపద కళాకారులు చాలామంది ఉన్నారు, తెలంగాణ నటులు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఎవరిని గుర్తించకుండా మొన్న చనిపోయినటువంటి అందశ్రీ గారు కావచ్చు, అంతకు ముందర గద్దర్ గారు కావచ్చు, వీళ్ళ విగ్రహాల గురించి మాట్లాడకుండా ఊరంతా ఎన్టీఆర్ విగ్రహాలు, వైఎస్ఆర్ విగ్రహాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నారు అని అడుగుతున్నారు. ఇద్దరు ముగ్గురు గట్టిగా మాట్లాడుతున్నారు దీని మీద. సో ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? నటులకి కానీ లేదా కళాకారులకు కానీ ఈ పరిమితులు ఉంటాయా, ఉండవా? సార్, నటులకు కళాకారులకు పరిమితులు ఏం లేవు సార్. ఇప్పుడు నేనున్నాను, ఎక్కడైనా కూర్చొని, ఏ దేశంలోనే కూర్చొని ఆ నటుడు చేసిందాన్ని మనం చూడొచ్చు. నా ఇంటెన్షన్ ఏంటి, క్లియర్ ఇంటెన్షన్, బాలసుబ్రహ్మణ్యం గారిది ఇగ్నోర్ చేయొద్దు, యాక్సెప్ట్ చేయాలి. ఆయనతో పాటు మీరు అన్నట్టు గద్దర్ గారిది వాళ్ళందరినీ కూడా మనం పెట్టమని రిక్వెస్ట్ చేద్దాం, పెట్టేలాగా ఫైట్ చేద్దాం. దాంతో పాటు బాలసుబ్రహ్మణ్యం గారితో పాటు గద్దర్ గారు కూడా పెట్టమన్నాం. అంటే నేనంటే అందరు కళాకారులను ప్రోత్సహించాలి, కళాకారుల మధ్య డివైడ్ చేయొద్దు. ఇక్కడ ఆల్రెడీ అనౌన్స్ చేశారు డిసెంబర్ 10. ఇప్పుడు శుభ్లాంగ్ సుధాకర్ గారు కూడా రవీంద్ర భారతి ఆవరణలో ప్రభుత్వం ఒక లెటర్ రిలీజ్ చేసింది. రవీంద్ర భారతి ఆవరణలో హైదరాబాద్ మ్యూజిక్ ఆర్టిస్ట్ అందరూ కూడా రిక్వెస్ట్ చేశారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. అక్కడ రవీంద్ర భారతి ఆవరణలో ఘంటసాల గారి విగ్రహం ఉంది, దాని పక్కన బాలు గారి విగ్రహం పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. శుభలాంగ్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేసుకుంటారు. బట్ అక్కడికి కూడా వెళ్ళి ప్రశ్నించారు, అక్కడ షూట్ చేసే వీడియోలు తీయొద్దని గొడవ, ఇదంతా రాద్ధాంతం అయితే జరిగింది. వాళ్ళు చెప్తుంది ఒక మాట ఉంది, తెలంగాణ పాట పాడమంటే తెలంగాణ రాష్ట్ర గీతం, ఇప్పుడు రాష్ట్ర గీతం అయింది, అప్పుడు రాష్ట్ర గీతం కాదు, అప్పుడు ఉద్యమ గీతం. ఆ ఉద్యమ గీతం పాడమంటే ఆయన పాడనన్నారు. తెలంగాణ స్వరాష్ట్రం అనేటువంటి పదాలని మీరు తీసేస్తే నేను పాడతా అన్నారు. అందుకనే మాకు బాలు గారు అంటే ఇష్టం లేదని చెప్తున్నారు. నిజమైన అసలు తెలంగాణ ఉద్యమంలో 2004లో జరిగింది ఈ మాట అని చెప్తున్నారు. సో దానికి ఆధారాలు ఏం లేవు సార్. ఆయన ఉంటే దానికి చెప్పేవాడు, అది కరెక్టా రాంగా ఆయన చెప్పేవాడు. కానీ కొంతమంది నిజం అంటారు, కొంతమంది కాదు అంటారు. నాకు తెలిసి వ్యక్తిగతంగా అయితే ఆయన మాత్రం అలాంటివి అయితే అన్నారు సార్. ఎందుకంటే ఆయన యొక్క జర్నీ చూసుకుంటే కింది నుంచి వచ్చిన వాడు అలాంటి వాటికి ఎగనెస్ట్గా ఉంటాడు సార్. ఆయన 2 తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ కూడా తెలంగాణలోనే ఎక్కువ జీవితం అనేది గడిపాడు. తెలంగాణలోనే ఆయన సేవా కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఆయన తెలంగాణకు యాంటీ అయితే కాదు సార్. ఆయన తమిళనాడు నుంచి ఎక్కువగా ప్రాతినిధ్యం వహించినప్పటికీ హైదరాబాద్తో మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఆయన తెలంగాణ ఆంధ్ర అన్న భావం అయితే ఎప్పుడు చూపలేదని నేను. కానీ మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ రాజకీయాలు వస్తున్నాయా, లేదంటే ఎందుకు ప్రతిదీ ఒక వివాదం? ఈ మధ్యకాలంలో వరుసగా చూస్తే మార్వాడి గోబ్యాక్ అని చెప్పి ఒక ఆందోళన చేశారు. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని కూడా గోబ్యాక్ అంటున్నారు వీళ్ళు. ఎందుకు వస్తున్నాయి? ఇది ప్రభుత్వం వైపు నుంచి వైఫల్యమా, లేదంటే రాజకీయ
దురుద్దేశాలని రాజకీయ వైషమ్యాలని దృష్టిలో పెట్టుకొని ఇవి రెచ్చగొడితే ఎమోషన్స్ని రెచ్చగొడితే మళ్ళీ పొలిటికల్గా మైలేజ్ వస్తుందని చేస్తున్నారా? ఎందుకు జరుగుతున్నాయి ఇట్లాంటివి? సరే, ఇవన్నిటికి కారణం బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఆ రెండు పార్టీలు ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఒక ఎమోషన్ తీసుకురావాలి, మనం ఒక ప్రాంతీయ వివాదాన్ని తీసుకురావాలి, దాన్ని మనం క్యాప్చర్ చేసుకోవాలన్న పనిలో ఈ రెండు పార్టీలు ఉన్నాయి తప్ప నిజంగా తెలంగాణ వాళ్ళకు గత 12 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఆంధ్ర తెలంగాణ లేదు. నేను ముఖ్యంగా షేర్లింగంపల్లిలో ఉంటాను. షేర్లింగంపల్లి ఎక్కువ కూడా సెటిలర్లు ఉన్నారు. అయినా కూడా ఎక్కడ కూడా మేము ఆంధ్ర తెలంగాణ భావన లేకుండా అందరం కలిసిపోయి ఉన్నాం. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర, తెలంగాణ, మార్వడి ఇవన్నీ కూడా సృష్టిస్తున్నారు. ఎందుకంటే వచ్చే ఎలక్షన్ల కోసం, రాజకీయ లబ్ధి కోసం ఇక్కడ ఉన్న ఓటర్స్ని ఏ విధంగా మనం ఆకట్టుకోవాలి అన్న ప్లాన్లో ఉన్నారు తప్ప యాక్చువల్లీ ప్రాంతీయ విభేదాలు సృష్టించేది రాజకీయ పార్టీలు. బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు ఒకరికొకరు పోటీ పడుతున్నారు. నేను క్యాప్చర్ చేయాలి దాన్ని, నేను క్యాప్చర్ చేయాలి. వీళ్ళిద్దరిని కూడా రాజకీయాల నుంచి పర్మనెంట్గా రిటైర్మెంట్ చేస్తే ఇలాంటి సమస్యలు రావు. కానీ అంటే ఇది ఒక ఎమోషన్తో కూడుకున్నది. తెలంగాణ ప్రజల మనోభావాలు కూడా గాయపడుతున్నాయి అన్నారు. తెలంగాణ ప్రజలు నిజంగా అసలు ఏమనుకున్నారు? మీరు జనంలో తిరుగుతారు కదా, ఏమనుకున్నారు? ఇట్లాంటి సెంటిమెంట్స్ని, ఇలాంటి రాద్ధాంతాలని ఎంకరేజ్ చేస్తున్నారా? సార్, తెలంగాణ కూడా భారతదేశంలో ఉన్నది సార్. తెలంగాణ పౌరుడిగా నేను కూడా ఏంటంటే తెలంగాణ డెవలప్ కావాలనుకున్న దాంట్లో ముఖ్య వ్యక్తిని. ఎందుకంటే తెలంగాణ మనం తెచ్చుకుంది మన నిధులు, మన ఉద్యోగాలు, మనం ఇంకోసం మన తెలంగాణ డెవలప్ అవ్వాలని తెచ్చుకున్నాం. వీటిని పక్కకు పెట్టి ఉత్తిగా మన తెలంగాణలో ఉండాలంటే కుదరదు సార్. ఇది మినీ ఇండియా. అన్ని దేశాల, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉండాలి కూడా. మన తెలంగాణ డెవలప్ అవ్వాలంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటేనే, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఉంటేనే డెవలప్ అయింది. కానీ వీళ్ళు ఎలా అంటే ఇలా ప్రాంతీయ విభేదాలు సృష్టించినప్పుడు పెట్టుబడులు కూడా రావు సార్. ఎందుకంటే ఈ రోజు ఇది పెట్టాడు, రేపు ఇంకో గుజరాతీ వచ్చి ఒక పెద్ద కంపెనీ పెట్టబోతాడు. గుజరాతీ వాళ్ళు గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది 8వ తారీఖు. గ్లోబల్ సమ్మిట్ అంటే మరి చాలా మంది రండి బాబు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి అని పిలుస్తున్నట్టే కదా తెలంగాణ ప్రభుత్వం. అవును, అక్కడేమో గ్లోబల్ సబ్మిట్ని పెట్టి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఇక్కడేమో ఇక్కడ ఉన్న వ్యక్తిని గో బ్యాక్ అంటారు. మార్వాడి గో బ్యాక్, ఇంకా XYZ గో బ్యాక్. దీనివల్ల ఏమిందంటే తెలంగాణ అంతా డెవలప్ అవ్వదు సార్. తెలంగాణ డెవలప్మెంట్ ఆగిపోతుంది. నిజంగా తెలంగాణ పౌరుడికి అయితే ఇది యాక్సెప్ట్ చేయడు సార్. కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కోసం చేసినటువంటి కుట్ర తప్ప నిజంగా తెలంగాణ పౌరుడు మాత్రం ఎవరిని కూడా గో బ్యాక్ అని అన్నాడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి ఇబ్బంది కడగకుండా చూసుకున్నది తెలంగాణ వాదులు సార్. తెలంగాణ వాదులు ఎక్కడ కూడా ఆంధ్ర తెలంగాణ చూడలే. సరే, ఉద్యమం టైంలో కొన్ని మాటలు అనుకున్నది వాస్తవం, కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా తెలంగాణ ఆంధ్ర అనే భేదం లేకుండా ఇద్దరు అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నాం. అది ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొనే పరిస్థితి కనిపిస్తుంది. 15వ తారీఖున విగ్రహం కనుక ఇనాగ్రేట్ చేస్తే, ఓపెన్ చేస్తే, ఆల్రెడీ సీఎం గారిని కూడా ఆహ్వానించారు కార్యక్రమానికి. సుబ్లాక్ సుధాకర్ గారు, ఆ టీం అంతా వెళ్ళి 15వ తేదీన వస్తే కనుక ఏం జరుగుద్దో చూద్దామని వార్నింగ్లు ఇస్తున్నారు. మరి ఏం జరగవచ్చు? మీ అంచనా ఏంటి? ఏం జరిగేది ఏం లేదు సార్ ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏ విధంగా హైప్ క్రియేట్ చేసుకుందాం, ప్రతిదాని తెలంగాణ వాడుకుందాం, దానికి అర్థం లేదు సార్. ప్రతిదానికి ఒకటి తెలంగాణ తీసుకొస్తారు. ఎందుకు అంటే దానికి ఎక్కడ రియాలిటీ ఏముంది, అందులో సబ్జెక్ట్ ఏముంది, ఎంతవరకు మనం యాక్సెప్ట్ చేయొచ్చు అన్న దాని మీద విశ్లేషణ చేయాలి సార్. ప్రతి ఒక్కరు తెలంగాణ వాళ్ళదే పెట్టాలి. రేపు ఇంకొద్ది రోజులు పోతే చెప్తున్నాను కదా సార్, గాంధీ కూడా తెలంగాణ కాదా, నెహ్రూ గాంధీ తెలంగాణ కాదా, ఇక ప్రతి ఒక్కరికి ఇలాంటిది అంటూ కొట్టుకుంటూ పోతే చాలా ఇబ్బంది సార్. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మన దేశం నాయకులు. మనం ప్రతి ఒక్కరిని కూడా బాలసుబ్రహ్మణ్యం గారి పేరు చెప్తారే మన భారతదేశం మొత్తం కూడా గర్వించగలుగుతుంది. ఆయన పాడిన పాటలు కానీ, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఇతర దేశాల్లో కూడా ఆయన గుర్తింపు ఉంది. అలాంటి వ్యక్తిని మన దగ్గర ఉన్న మంచి ఆనుమత్యాన్ని మనం ఇగ్నోర్ చేసుకున్నట్టే అవుతున్నాం సార్. మన భారతదేశం యొక్క గౌరవాన్ని మనం తగ్గించుకున్న వాళ్ళు అయితే ఇలాంటి ఒకరిద్దరు చేసే పనుల వల్ల. నా ఉద్దేశం ఏంటంటే కళాకారులను, ప్రతి వృత్తిని కూడా మనం ప్రోత్సహించాలి, గౌరవించాలి. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు విశ్లేషణ. ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని పెట్టడం అనేది ఆయన కళకి, ఆయన సేవకి ఇచ్చేటువంటి గౌరవంగా మాధవరెడ్డి గారు విశ్లేషిస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ అని వేదికలు పెట్టి మరీ పిలుస్తున్నటువంటి సమయంలో గోబ్యాక్ నినాదాలు ఏమాత్రం తెలంగాణలో చెల్లుబాటు కావని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.